చెప్పు చెప్పు. నాకు తెలీదు. దాన్ని కొట్టకండి బాబు, దాన్ని చంపకండి బాబు. నీ తల్లి లాంటి బాబు. అవును బాబు, నీ తల్లి తర్వాత తల్లి లాంటి బాబు, కాశీ బాబు. ఇదిగో ఈ హారం, ఇదిగో కావాలంటే తీసుకోండి. ఇందా అమ్మోరు నాగా అచ్చిరాదని మొత్తుకున్నా నీ నాయన పిచ్చిది ఒప్పుకోలేదు. లక్షవరహాల దండ కోసం కోట్లు విలువ చేసే నా బిడ్డను చంపకండి బాబు, మమ్మల్ని పోనివ్వండి. ఏమే అంటే పూజారి కైలాసనాథ శాస్త్రి గారు మీ అమ్మాయిని రెండో నిజమే మహాప్రభు, మమ్మల్ని పోనండి బాబు. ఆకలితోడని కడుపు కారడి అచ్చట, చూడలేక నీ ఆకలి తీర్చలేక కనులాడి ఇచ్చట. ఇదేమి ముచ్చటో అర్ధాకలి పాలు చేసిన కిరాతకుడన్, బహుజన్మ పాపముల్గాక ఇదేమి కర్మము, ఇదేమి కర్మము. అకారణ బంధము కల్గే ఈశ్వరా, అకారణ బంధము కల్గే శ్రీకాళహస్తీశ్వరా. దేవరా నా తండ్రి, బుద్ధి బుద్ధి, ఇంకెప్పుడు పరాజకాలను తిను, బహు తిను. కరగుట్లే తేనేది సామే, అలిగి ఆవలకి ఇసేసావా? వాళ్ళు ఎత్తుకుపోయారా? చెప్పు సామే, పన్నెత్తి పలుకు, కన్నెత్తి చూడు సామే. సామే ఏంటిది? నీకంట నీరా? ఆకలేసా? నోటికాడు కూడు లాగేశారనా? చెప్పు సామి, ఆనాడు నీ అత్తోరింట అమ్మోరు అగ్గిలో దూకినప్పుడే ఆడలేదు నువ్వు. బొగ్గుమని మండే గరళాన్ని మింగినప్పుడు నీ కంట నీరు లేదంట. ఆ ధర్మరాజు తమ్ముడు ఇంటి బద్దతో నీ నెత్తిన కొట్టినాడే ఆడలేదు నువ్వు. అంతకంటే కట్టం ఇప్పుడే వచ్చిందయ్యా. అయినా నిప్పులు ఊసే కంట నీరేంటి సామి? ఏం బాగోలేదు సామి, నాకు చాలా గుబులుగా ఉంది. చెప్పు తండ్రి. నా కోసమా? దారి తప్పిన పిట్టడు దారికొచ్చాడని సంతోషమా? నన్నాళ్ళు కొట్టారనా? నాకేం దెబ్బలు తగలేదు స్వామి. చూడు, ఈ కట్టె చాలా కట్టిది. నువ్వు కట్టిందేగా, దెబ్బలానో. ఇది నవ్వు కాదు, ఏడుపు కాదు. అలాంటి కన్నీరైతే ఆకంట కూడా ఉండాలి. నాలకపడి ఉంటుంది పాపం. అమ్మో, మందేయాల సామె కంటికి జబ్బొచ్చింది. ఇంత ముదిరేదాకా బాధ అనుకున్నావా సామె? సామె, ఓ సిడికి చెప్పి నెప్పుకాయ పసాకి తెస్తా. ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తాగా.
కొద్దిసేపాగు. నొప్పా ఏ కంటికి అని నువ్వే అడుగుతావు. ఇదేంటి మందు కూడా చెప్పిందా, బెడిసిందా? నాకేం దారి? నా తండ్రి ఇలాంటి పని చేశానేటి? కళ్ళు మొత్తం పాడు చేశానా? సగం లోకం చీకటి చేశానా? సగం లోకం చీకటి చేశాను తండ్రి. తెలిసింది తెలిసింది, కంటి కన్నే మందు నా కన్ను. నాదేటి ఇది నీదేగా, ఆ కన్నుకి ఈ కన్ను మందు. ఉండు స్వామి ఉండు. భయం లేదు, మందు కనిపెట్టేశాగా. ఆ కన్నుకి ఈ కన్నుంది. సాయం ఇక నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు, నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను. నా బతుకు పండింది. పుటక పుట్టినందుకు తరించాను తండ్రి. మరి మూడో కన్ను నెత్తురొత్తే ఎలాగా అనుకుంటున్నావా? సామే, మూడో కన్ను నీకే కాదు నాకు ఉంది. నువ్వే చెప్పావుగా, మూడో కన్ను అందరిలోనూ ఉంటాదని, చిన్న దీపంలా లోన వెలుగుతుంటాదని. కన్నేటి ప్రాణానికి ప్రాణమే పెట్టేస్తా. కానీ దేవరా, ఒకవేళ నిజంగా నీ మూడో కన్ను నెత్తురు చిందితే నాకు తెలిసేది ఎలా? నా రెండు కళ్ళు పోయాక మూడో కంటితో నిన్ను చూడటం నాకు తెలియదే. ఏం దారి దేవరా? ఆయన ముందు నేపు తగ్గనే. పరమేశ్వర, పరంజ్యోతి, పార్వతి, పరాశక్తి, పాహిమాం పాహిమాం. నాయన, భగవంతుని కటాక్షం వల్ల భక్తుడు చరితార్థుడు కావడం సహజం. కానీ ఈనాడు అపూర్వమైన నీ అర్చనతో, నిర్మలమైన భక్తితో భగవంతుడే ధన్యుడేనాడు. కన్నులర్పించి పూజ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆ చంద్ర తారార్కం భక్తజన హృదయాలలో వెలుగొందుతావు. పరమేశ్వర, ఈ కీర్తి చంద్రికలపై నాకు ఆశ లేదు. ఉన్నదల్లా నీ పదపద్మ రేణువునే నిరంతరం నీ చెంతనే ఉండాలన్న ఆశ ఒక్కటి. ఆనాడు అర్జునుడిగా అర్థించితే ఈ జన్మ విధించావు. ఇకనైనా మోక్షం ప్రసాదించు తల్లి. తనయుని దయచూడు.